ఈరోజు వెలస గ్రామంలో ఏదైతే మరి పి గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ గన్నవరం శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలకి మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అవినీతి అని చెప్పి మాట్లాడినటువంటి గన్నవరం శ్రీని గారు నిరూపిస్తామని అన్నారు. మరి ఆయన ఏ విధంగా నిరూపిస్తారో మాకు తెలియదు. కానీ ఈరోజు మరి మా గ్రామంలోనే కాదు, నియోజకవర్గం అంతా కూడా వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, పార్టీలతో కానీ, కులంతో కానీ, మతంతో కానీ సంబంధం లేకుండా మరి ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున ఈ రోజుకి మరి 4,5 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చి పంపిణీ చేయడం జరిగింది. అది చూసి ఓర్వలేక ఈ గన్నవరం శ్రీనివాస్ గారు మరి దీనికి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 4,5 కోట్ల అంటే మాటలు కాదు. అదేవిధంగా మరి అన్ని పార్టీ నాయకుల్లో కూడా కుమ్మక్కయ్యారు, కూటమి నాయకులు జోబిల్లో పెట్టుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా కూటమి నాయకులు జోబిలో పెట్టుకుంటారో, ఓ ప్రజాప్రతినిధిగా ఉండి సాటి ఎమ్మెల్యే గారిని మరి ఈ విధంగా మాట్లాడటం అలా మీకు సిగ్గుండాలి. ఫస్ట్ ఇప్పుడు మీరు జడ్పీటీసీగా ఉండి ఎమ్మెల్యే గారిని దూషించి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇలాంటి చర్యలు మీరు మానుకోవాలి. మీరేదో మీకు గొప్ప వస్తుందని చెప్పి మాట్లాడితే కార్యకర్తలంతా కూడా చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అన్ని కులాలను, అన్ని మతాలకి సమన్వయంగా సీఎం రిలీఫ్ ఫండ్లో న్యాయం చేస్తూ ఉన్నారు. దీంట్లో అవినీతి జరగడానికి ఎటువంటి ఆసరా లేదు. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చినటువంటి మెడిసిన్ బిల్స్ తీసుకుని ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు సీఎం ఆఫీస్కి పంపించి మరి ఆ విధంగా ఆ చెక్ వచ్చిన వెంటనే వాళ్ళ పేరునే వస్తూ ఉంది. బ్యాంకులో డైరెక్ట్ వాళ్ళ పేరునే అమౌంట్ తీసుకుంటా ఉన్నారు. మరి అది మీరు అవినీతి జరిగింది అని చెప్పడం చాలా సిగ్గుసేటు. మీరు ఎలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. ఎమ్మెల్యే గారిని మీరు ఆ రకంగా మరి వ్యవహారం చేయటం చాలా దురదృష్టకరం. మీరు చేసేటువంటి ఈ పనులు మా గ్రామంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులకి మేము ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇచ్చామో మేము నిరూపిస్తాం. మీకు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏదో మైక్ ఉంది కదా, ఏదో సమన్వయకర్త కదా అని మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరుకోరు. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది ఎవరికి కూడా ఒక పార్టీ నాయకులకి ఇచ్చి ఒక పార్టీ నాయకులకి ఇవ్వడం లేదు. అందరికీ కూడా సమన్వయంగా ఇస్తూ ఉన్నారు. మీరు ఈ రోజు మాట్లాడిన మాటలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీ పార్టీ నాయకులే మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మేము తీసుకున్నాం, దాంట్లో ఏ అవినీతి లేదని మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు మీరు ఏదో పెద్ద ఘనత సాధించినట్టు సీఎం రిలీఫ్ ఫండ్లో చెక్కులు ఎమ్మెల్యే గారిని మీరు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే గిడ్డి సత్యనారాయణ గారు అవినీతి పరుడని నువ్వు నిరూపిస్తే మా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మేము దేనికైనా సిద్ధమని సందర్భం చెప్తున్నాం. ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో ₹1 కరప్షన్ లేదు, ₹1 ఎవరి దగ్గర తీసుకున్నా లేదు. ఈ ఎమ్మెల్యేలు అందరిలో కూడా టాప్ 2లో ఉన్నారంటే ఆయన దాని అర్థం చేసుకుని మీరు మాట్లాడాలి. అంతేగాని ఎమ్మెల్యే గారి కోసం మీరు ఈ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. కూటమి నాయకుల కోసం కూడా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులను అడగండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అడగండి ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకున్నారో, ఏ విధంగా వాళ్ళు చెక్కులు తీసుకెళ్లారు అనేది మీ వైఎస్ఆర్సీపీ నాయకులను అడగండి. అంతేగాని మీరు ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తే ఇది కరెక్ట్ కాదు. రానున్న రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సమన్వయకర్త కాబట్టి మీరు అందరినీ సమన్వయపరచుకోవడం, మీ పార్టీలో కనీసం మీరు పిలిస్తే 10 మంది రావట్లేదని ఒక అక్కుస్తో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఎవరో కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. ఏ గ్రామంలో మీటింగ్లు పెట్టినా కూడా మీకు జనం లేక మీరు ఏదో ఇబ్బంది పడి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేసినా సరే, ఏది ఎలా చేసినా, ఎన్ని అవాకులు చవాకులు పేలినా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పేది ఒకటే, అవినీతి అనేది లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో సీఎంఆర్ఎఫ్ అనేది ఒక అద్భుతమైన మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది. దాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దయించి ఇది మానుకోవాలని మేము చెప్తా ఉన్నాం. మరొకసారి ఎమ్మెల్యే గారి గురించి మీరు తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.